నీకు తెలుసు కదండి మందిరానికి వెళ్ళాను, ఇక్కడ నుంచి నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, నేను మందిరానికి వెళ్ళకుండా ఉండలేనని చెప్పింది. అయితే ఆమెను భయంకరంగా కొట్టి ఆ ఇంట్లో ఉన్న స్తంభాన్ని కట్టేసి స్తోత్రం చెప్పకుండా, నువ్వు దేవునికి ఎప్పుడు స్తోత్రం చెప్తా ఉంటావు కదా ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆ స్తోత్రం చెప్పకుండా ఆ మూతికి ఆ నోటికి ప్లాస్టర్ వేసేసాడు. ఇప్పుడు ఎట్లా చెప్తావో చెప్పు. ఇప్పుడు ఈ రాత్రి కాలం అంతా నీకు ఆహారం లేదు, నీ నోట్లోంచి స్తుతి బయటికి రావద్దు, ఈరోజు నేను హ్యాపీగా నిద్రపోవచ్చు అని బాగా పడుకున్నాడు. ఆ దేవుడు మరి అతని కల్లో కనిపించి, ఆమె నోటికైతే నువ్వు ప్లాస్టర్ వేసావు కానీ ఆమె హృదయ అంతరంగంలో ధ్వని పరలోక సన్నిధికి అంతా మొత్తం వినిపిస్తూ ఉంది, నీకు వినిపించట్లేదా అడిగాడంట. భయపడి ఉలిక్కిపడి లేచి చూస్తే ఆమె నోటికి ప్లాస్టర్ అలాగే ఉంది, కట్టిన కట్లు అలాగే ఉన్నాయి. ఆమె హృదయంలో నుంచి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అదెవరు ఆపగలరు? ఈరోజు నువ్వు అనుకుంటావు దేవుని సన్నిధికా, దేవుని సన్నిధిలో ఆరాధించడానికా, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ స్తుతి నైవేద్య అర్పణ పరలోకమంతా వింటా ఉందని నువ్వు ఈరోజు గుర్తించు.